హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే మీకైతే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి అండ్ రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశారు కదా. సో మీకు సంబంధించి చాలామందికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అండ్ చాలామందికి షిఫ్ట్ అనేది చాలా హార్డ్గా వచ్చింది. సో నార్మల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకు మార్క్స్ అనేది పెరుగుతాయి అనేసి. సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ పెంచుతారు, అలాగే ఆల్ షిఫ్ట్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఏ షిఫ్ట్ వాళ్ళకంటే కొంతమందికి అయితే 5, 10, 15 మార్క్స్ నిజంగానే అన్ని మార్క్స్ అనేది పెంచుతారు లేదా, సో దీనికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఎన్ని మార్క్స్ అనేది పెరుగుతాయా లేదా నిజంగానే, సో ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది, సో దానికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నార్మల్గా అంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి అంటే టఫ్గా ఉంది దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, సో హార్డ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 18th ఫస్ట్ షిఫ్ట్, అట్లాగే 20th సెకండ్ షిఫ్ట్, అట్లాగే 21st సెకండ్ షిఫ్ట్, అట్లాగే 22nd మార్నింగ్ షిఫ్ట్ అన్నది కొద్దిగా అంటే హార్డ్గా రావడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళకైతే అంటే నన్నడైతే ఒక 5 మార్క్స్ లేదంటే 6 or 7 or 8 మార్క్స్ అనేది వీళ్ళకైతే పెంచడం అయితే జరుగుతుంది. సో నార్మల్గా అయితే నేను మార్క్స్ అనేది పెంచుతారు అండ్ నేను ఎలా చెప్తున్నాను అంటే, సో నార్మల్గా నేను నాకు తెలిసిన టీచర్స్ దగ్గర అయితే నేను కనుక్కొని అంటే ఈ యొక్క ఎన్ని మార్క్స్ పెంచుతారు అనేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ పెంచుతారు, నిజంగానే 15 మార్క్స్ అనేది పెంచుతారా అంటే, సో మీకైతే 15, 20 అలా మార్క్స్ అయితే పెంచరు అనమాట. అండ్ 3 or 4 or 5 మార్క్స్ ఎవరికి పెంచుతారు అంటే 18th సెకండ్ షిఫ్ట్, అట్లాగే 20th ఫస్ట్ షిఫ్ట్, అట్లాగే 22nd ఫస్ట్ షిఫ్ట్, అట్లాగే 19th సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి అంటే 1 or 2 or 3 or 4 మార్క్స్ అనేది పెంచవచ్చు. అండ్ డిఫికల్ట్గా ఏదైతే వచ్చిందో అంటే మీకైతే డిఫికల్ట్గా 18th 20th సెకండ్ షిఫ్ట్, అట్లాగే 21st సెకండ్ షిఫ్ట్, అట్లాగే 18th ఫస్ట్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీకైతే 5 to 10 లోపలే మీకైతే పెంచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరీ అన్ని మార్క్స్ అయితే పెంచరు, బట్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏమో అంటే అన్ని పెరుగుతాయి అంటున్నారు, కొంతమంది అయితే పెరగవు అంటున్నారు. బట్ హార్డ్ షిఫ్ట్ అంటే డిఫికల్ట్గా వచ్చిండే షిఫ్ట్స్ అయితే ఇవ్వనమాట. ఆల్ షిఫ్ట్ అప్డేట్ అన్నది నేను యాక్చువల్లీ ఒక పీపీటీ అనేది ప్రిపేర్ చేసి నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. దీన్ని ఎవరన్నా కావాలంటే దీన్ని మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి దీన్ని అయితే చూసుకోండి. అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, మీకు కనిపిస్తే చూడండి, లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు చూసుకుంటారు అనేసి అయితే అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. In the next video, signing up from Junior Education. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ మీకు ఏ వీడియో కావాలో అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేది కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో దానికి సంబంధించి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి guys. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.